ఎవరో ఏదో చెప్తే విని మోసపోయే స్వభావం ఉంది. అయితే దేవుడు నమ్మదగినవాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు చేసే ఉపదేశం, చెప్పేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మీకు ప్రయోజనకరమైనటువంటివని మనం గుర్తుంచుకోవాలి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా దేవుడు మాట్లాడిన విధముగానే నూతన నిబంధనలో యేసు ప్రభు కూడా ఆయన పలుమార్లు ప్రయోజనం అన్నటువంటి మాటను తన ప్రసంగంలో ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన ప్రయోజనం అంటే మనుష్యులకి బోధిస్తూ, ఒక మనుష్యుడు 16:26 మత్తయి, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అంటే అక్కడ ప్రభు ఆలోచన చేయమంటున్నాడు, ఏం ప్రయోజనం? నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇంకా లూకాసు వార్తలో సర్వలోకము సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి మనం ఆలోచించాలి, ఏది ప్రయోజనం, ఏం ప్రయోజనం? దేవుని వాక్యంలో ప్రయోజనం ఉంది, మేలుంది, ఆశీర్వాదం ఉంది. దాన్ని అనుసరించటమే మనకు ప్రయోజనమని గ్రహించాలి.